చాలామందికి డిగ్రీ లేదా బీటెక్ అయిపోయాక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, అది పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో మంచి జీతంతో సెటిల్ అవ్వాలనుంటుంది గదా. అలా ఆలోచించే వాళ్ళ కోసమే ఈ విశ్లేషణ. అసలు గ్రాడ్యుయేషన్ తర్వాత సరైన కెరీర్ దారిని ఎలా పట్టుకోవాలి, దాని గురించే వివరంగా చూద్దాం. సరే, అసలు విషయానికొస్తే ముందుగా చాలామంది గ్రాడ్యుయేట్లు ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. డిగ్రీ అయితే అయిపోతుంది, కానీ ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఈ కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. అసలు ఆ సవాలేంటో చూద్దాం రండి. ఆహా, ఇదే ప్రశ్న. డిగ్రీ పూర్తయింది, తర్వాత ఏంటి? ఈ ప్రశ్న చాలామందిని, నిజంగా చాలామందిని వేధిస్తూ ఉంటుంది కదా. డిగ్రీ అయితే చేతిలో ఉంటుంది, కాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ దారిలో వెళ్తే బావుంటుంది అనే కన్ఫ్యూషన్ మొదలవుతుంది. అవును, టైం అయితే ఆగదు. చూస్తుండగానే గడిచిపోతూ ఉంటుంది. చూడండి, 2025 కూడా దగ్గరపడిపోతోంది. కెరియర్ మీద సరియైన టైంలో సరియైన నిర్ణయం తీసుకోకపోతే విలువైన సమయమంతా వేస్ట్ అయిపోతోంది. చాలామంది యువత సరిగ్గా ఇదే పరిస్థితిలో స్ట్రక్ అయిపోయినట్టు ఫీలవుతూ ఉంటారు. ఇది చాలా కామన్. అయితే ఈ ప్రాబ్లంకి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే డేటా సైన్స్. ఇంతకీ డేటా సైన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి కంపెనీ దగ్గర బోలెడంత సమాచారం అంటే డేటా ఉంటుంది కదా. ఆ డేటాని విశ్లేషించి దాని ఆధారంగా తెలివైన బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేసేదే ఈ డేటా సైన్స్. ఇది భవిష్యత్తుకు దారి చూపించే ఒక పవర్ఫుల్ ఫీల్డ్ అన్నమాట. మామూలు జాబ్స్తో పోల్చి చూస్తే డేటా సైన్స్కు ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఈ-కామర్స్, ఇలా ఏ రంగం తీసుకున్నా సరే డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇది కేవలం ఇప్పటి మాట కాదు, ఫ్యూచర్లో కూడా ఈ డిమాండ్ ఇంకా పెరగబోతోంది. డేటా సైన్స్ నేర్చుకుంటే చాలు, డేటా అనాలిస్ట్, బిజినెస్ అనాలిస్ట్, డేటా సైంటిస్ట్, ఇలా రకరకాల హై లెవెల్ జాబ్స్ అది టాప్ ఎంఎన్సీ కంపెనీలలో కొట్టొచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీకి వాళ్ల డేటాను అనలైజ్ చేసి బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళు చాలా కీలకం. అందుకే వీళ్లకంత డిమాండ్. మరి డేటా సైన్స్ జర్నీలో మనకు గైడ్ చేసేదెవరు? ఇక్కడే మనకు ఓడెన్ స్కూల్ పరిచయం అవుతుంది. ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఒక టాప్ ఇన్స్టిట్యూట్ ఇది. సాధారణంగా ఏదైనా ఇన్స్టిట్యూట్ ఎంత మంచిదో తెలుసుకోవడానికి మనం ఫస్ట్ చూసేది గూగుల్ రేటింగ్ కదా. ఓడెన్ స్కూల్కి 4.6 కన్నా ఎక్కువ రేటింగ్ ఉంది. ఇది చూస్తేనే అర్థమవుతోంది వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ల మీద ఎంత నమ్మకం పెట్టారో, వాళ్ల ట్రైనింగ్ క్వాలిటీ ఎలా ఉందో. అంతేకాదండోయ్, దాదాపు 1900 మందికి పైగా స్టూడెంట్స్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నవాళ్లు ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ల కెరియర్కు ఈ కోర్సు ఎంతలా హెల్ప్ అయ్యిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం జాబ్స్. ఓడెన్ స్కూల్కు 600కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అంటే ఏంటి? కోర్సు పూర్తయ్యాక జాబ్ దొరికే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. ఓకే, ఇప్పుడు ఓడెన్ స్కూల్ ట్రైనింగ్ దగ్గర్నుంచి జాబొచ్చేంతవరకు ఈ మొత్తం ప్రాసెస్లో ఎలా గైడ్ చేస్తుందో వివరంగా చూసేద్దాం. వీళ్ళ ప్రాసెస్సు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఫస్టు లైవ్ ఆన్లైన్ క్లాసులుంటాయి. తర్వాత థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం 20కి పైగా ప్రాజెక్టులు చేపిస్తారు. ఆ తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూల లాంటి కెరియర్ సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా జాబ్ డ్రైవ్ల ద్వారా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీళ్లే ఇస్తారు. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. ఈ కోర్స్ కంప్లీట్ చేశాక జైన్ యూనివర్సిటీ నుంచి ఒక అఫీషియల్ డిప్లొమా సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇది ప్రొఫైల్కు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూలలో ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కోర్సులో ఎవరు జాయిన్ అవ్వచ్చు అనే డౌట్ వద్దు. ఏ గ్రూపులో డిగ్రీ పూర్తి చేసినా పర్లేదు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఏదైనా సరే. ఫ్రెషర్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాళ్లు, లేదా కెరీర్లో గ్యాప్ వచ్చినవాళ్లు ఎవరైనా సరే ఈ కోర్సులో చేరొచ్చు. మాటలు సరే, కానీ అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా సక్సెస్ అయిన వాళ్ల రియల్ లైఫ్ స్టోరీస్ కొన్ని చూద్దాం. ఉదాహరణకు అఖిల్ అనే అబ్బాయిని తీసుకోండి. అతను తన కెరియర్ను మళ్లీ మొదలుపెట్టి ఇప్పుడు సదర్లాండ్ లాంటి ఒక పెద్ద కంపెనీలో సీనియర్ అసోసియేట్ అంటే డేటా అనలిస్ట్గా సెటిల్ అయ్యాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం ఎంత పవర్ఫుల్ అనేది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సదర్లాండ్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళ నెట్వర్క్లో ఉన్నాయి. సో ఇది జాబ్ గ్యారంటీకి ఒక రకమైన భరోసా ఇస్తుంది. రైట్, ఇప్పటివరకు అంతా క్లియర్ కదా. మరిప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి?
ఏం చెయ్యాలో చూద్దాం. వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ 20న స్టార్ట్ అవుతోంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, సీట్లు చాలా లిమిటెడ్గా ఉంటాయి, డిమాండ్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచించకుండా వెంటనే సీట్ రిజర్వ్ చేసుకోవటం బెటర్. మరి కెరీర్ను ఒక కొత్త మంచి దారిలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారా? మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే చెయ్యాల్సింది చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంతే, మిగతాదంతా ఓడిన్ స్కూల్ టీం చూసుకుంటుంది. వాళ్లే కాల్ చేసి అన్ని వివరాలు చెప్తారు. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. డేటా సైన్స్లో కెరీర్ అనేది ఫ్యూచర్ను ఎంత గొప్పగా మార్చగలదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కరెక్ట్ టైంలో తీసుకున్న ఒక కరెక్ట్ నిర్ణయం మొత్తం లైఫ్నే మార్చేస్తుంది.